శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత హనుమాన్ జంక్షన్ నుండి సత్రం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి సత్రం సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఆర్య వైశ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కార్యక్రమాన్ని లైవ్లో తిలకించారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి ఫలంగా అమరావతిలో 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ నిర్మించడం గర్వించదగ్గ విషయమని మంత్రి ఆనం అన్నారు. దాదాపుగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నాడో తన ప్రాణ త్యాగంతో తెలుగు ప్రజల రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మార్గం సుగమం చేసి భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క కూర్పుని ప్రారంభానికి ఆనాడు రూపుదిద్దినటువంటి రూపశిల్పి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వారి యొక్క త్యాగాల ఫలితం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి కోవలో నడుస్తూ ఉంది. అందుకనే ఇవాళ దాదాపుగా 58 రోజుల ఆయన యొక్క త్యాగం దాన్ని ఫలితాన్ని గుర్తించినటువంటి తెలుగు ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని త్యాగానికి ప్రతిరూపమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని అమరావతి నగరంలోనే ప్రతిష్ఠించి ఇవాళ తెలుగు ప్రజల యొక్క మనోభావాలకి దగ్గరగా వారి త్యాగ నిరతుల్ని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందే రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి వనరులు వసతులు కావాలి. కూటమి ప్రభుత్వంలోని శక్తుల చివరి వరకు పోరాటం చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి యొక్క ఈ 3 విగ్రహాలని మనం ఇవాళ ఆత్మకూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి 4 లేన్ల రహదారిలో వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం కూడా మనం తీసిపోని విధంగా 3 విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠిస్తాం. ఆత్మకూరుని ఒక సుందర నగరంగా భవిష్యత్ తరాలు కూడా ఆ 3 విగ్రహాల యొక్క పొందికను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి యొక్క ప్రోత్సాహంతో అందరి యొక్క సహకారంతో వీటిని సాధిస్తాం. మరొక 6 మాసాల్లో 4 లేన్ల రహదారి పూర్తి స్థాయిలో పూర్తి కాబోతూ ఉంది. అవి పూర్తయ్యేలోగానే ఈ విగ్రహ ప్రతిష్టలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.